హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరదాగా ఇలా ఫిష్ తీసుకుందామని సాటర్డే నైట్ అలా మార్కెట్కి వచ్చామన్నమాట, ఫిష్ మార్కెట్కి. అయితే ఇక్కడ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు చూసినా మేము శీలవతి ఫిష్ తీసుకుంటాము, బొచ్చే అంటారు కదా అది. సో ఇక్కడ నేను శీలవతి చేపలు 2 kgsవి తీసుకున్నాను, ఒక 2. సో అది కటింగ్కి ఇచ్చేసి పక్కన కూడా ఫిష్ మార్కెట్స్ ఉంటే ప్రాన్స్ దొరుకుతాయేమో అని చూడడం కోసం వెళ్ళాను. సో చూసారు కదా, మన ఫిష్ అనేది క్లీనింగ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ వీళ్ళకి బోన్లెస్ అండ్ స్కిన్లెస్ చేయమని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఆ వర్క్లో ఉన్నారు. నేను అలా బయటికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వేరే ఫిషెస్ చూస్తున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా నాకు ప్రాన్స్ దొరకలేదు. సో మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఇదిగో మన ఫిష్ అయితే కటింగ్ అవుతుంది. చాలా నీట్గా కట్ చేశారండి. అంటే లోపల కంప్లీట్గా బోన్ కట్ చేయరు, కానీ వాళ్ళకి ఎంతవరకు వీలైతే అంతవరకు కట్ చేస్తారు. అండ్ పైన స్కిన్ కూడా తీసేయమని చెప్పాను, తీసేశారనమాట. నేను ఇక్కడ ఫిష్ పీసెస్ ఫిష్ పులుసు కోసం కట్ చేయమని చెప్పాను. సో అక్కడ వాళ్ళ అకార్డింగ్ నేను చెప్పిన దాని ప్రకారం సైజెస్ అనేవి కట్ చేశారు. ఈ స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చేయమన్నందుకు నాకు ఇక్కడ 2 ఫిష్కి వచ్చి 60 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ మన ఫిష్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్ళి నీట్గా పులుసు పెట్టుకుందాం. సో ఫిష్ పులుసు ఎలా పెట్టాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.